జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సార్, నా పేరు ఉదయ్ మెహతా, మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్. మా ప్రాపర్టీ మీద సీనా కంపెనీ వాళ్ళు కేసు వేశారు. కోర్టులో కేసు మాకు సాధకంగా వచ్చినా వాళ్ళని అక్కడి నుంచి తరిమేయలేకపోతున్నాం. లోకల్ రౌడీస్కి ఎంత డబ్బిస్తామన్నా దుబాయ్ బాయ్ నుంచి ఫోన్ వస్తుందని ఎవరూ ఈ డీల్కి ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ లీగల్ రౌడీ దగ్గరకు వచ్చారా? మీరే మాకు ఎలాగైనా సహాయం చేయండి సార్. సహాయం చేయడం అంటే సంబంధం కలుపుకోవడం అనుకున్నారా? కమిషన్ ఎంత? సార్ 20%. 40%. ఓకే సార్. వస్తాను, వదిలే. నా 10 రోజులు టైం ఇచ్చాడు మా బాసు. ఆ లోపల ఏం చించుతారో చించండి. 10 రోజులే టైము. 11వ రోజున ఈ ప్రాపర్టీ నువ్వు అంతా మా బాస్ అండర్లో ఉంటారు. అన్నా, దుబాయ్ బాయ్కి ఫోన్ చేయనా? దీనికి కూడా బాయ్కి ఫోన్ చేస్తే నా మర్యాద ఏం కావాలి? చెప్పు మావా. ఎవడ్రా దేవాగా? దేవానా? వద్దు మావా, బండి కింద తల పెడితేనే బతకడం కష్టం, ఇక బుల్డోజర్ కింద పెడితే బతుకుతామా? ఎవరు? దేవానా? అవునన్నా, మనవాడే. ఎందుకైనా ఒకసారి మినిస్టర్ని మీట్ అవ్వండి. సాయంకాలం క్లబ్ దగ్గరకు రా, మాట్లాడదాం. చాలా రోజులైపోయింది. ఈ ఒక్కరోజే ఉందన్నా. ఒక్కరోజేనా? దేవా మనుషులు వచ్చున్నారన్నా. చెత్తనా కొడుకు, ఆ మినిస్టర్ కూడా చేతులెత్తేశాడు. ఇక వేరే దారి లేదు. బడే బాయ్కి ఫోన్ చేసి తీరాల్సిందే. कौन रे वो देवा? पब्लिक में उठा देगा साले को. तू आराम से पार्टी करो. అది ఇక మన జోలికి ఏ ఒక్క నా కొడుకు రాలేడు. లేవరా? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏంట్రా? దేవానా,
భయంతో ఉనికే గొంతుతో నా పేరు వినడంలో ఒక కిక్కుందిరా. మా దుబాయ్ బాయ్కి ఈ విషయం తెలిసిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. ఫీల్డ్లో నిలబడి బ్యాటింగ్ చేసేవాడి ముందు ఎక్కడో కూర్చొని బెట్టింగ్ కాసేవాడి గురించి మాట్లాడతావేంట్రా? నువ్వు ఈ ఫీల్డ్ కొత్త? థ్యాంక్స్ అన్నా. రేయ్, నీ బాయ్ ఫోన్ చేసి ఏం చెప్తావురా? అన్నా అది బాయ్, సారీ బాయ్, మీ రౌడీజం దుబాయ్లో పెట్టుకోండి. మా ఊళ్ళో నకో బాయ్. మిమ్మల్ని ఎదుర్కొనే మగాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు బాయ్. కింగ్, ఈ సిటీకి అంతటికి ల్యాండ్ మాఫియా కింగ్. కింగ్ కింగ్ హాయ్ చింటూ, ఎక్కడికి? స్కూల్ కా? అవును అంకుల్. ఎలా చదువుతున్నావు చింటూ? అదెందుకు అడుగుతారు, వదిలేయండి అంకుల్. బుక్స్ మోసుకెళ్ళడమే కష్టం. నమస్తే అన్న. ఏం బాబు, వన్ వేలో అంత వేగంగా వస్తున్నావు, చూసుకుని రావద్దు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. అయ్యా, నేనెవరో తెలుసు కదా. ఎవరైతే ఏంటి బాబు, రూల్స్ అందరికీ ఒకటే కదా. మూసుకొని పోతా ఉండు. ఏయ్, తాగేవా? నువ్వు తాగి బండి నడుపుతున్నావే, ప్రజలకైతే ఏం కావాలి? రూల్ పెట్టు బాబు పేరు విన్నావా? అతను మా అన్న. అతనికి ఈ బండి డ్రైవర్ వడ్డీ బాకీ ఉన్నాడు, ఇవ్వలేదో అందుకే బండిని సీజ్ చేసి తీసుకుపోతున్నా. అది కాదు బాబు, ప్రజలకేమన్నా అయితే. అయ్యో, దగ్గరికి వస్తే దీంతో పొడుస్తా. అరే, పిల్లల్ని దించేసి వెళ్ళు బాబు. చింటూ, చింటూ, ఏయ్, అయ్యో వీడొకడు. ఏయ్, వద్దురా చింటూ. ఏయ్, ఎందుకురా ఫాలో అవుతూ వస్తున్నావు? పెద్ద ఇదా నువ్వు? ఎవర్రా అది? ఎవరో తెలీదు, రూల్స్ మాట్లాడుతున్నాడు. మీ పేరు చెప్పాను, సైలెంట్ అయ్యాడు అనుకున్నాను. పెద్ద ఇదిలో నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నా పేరు విన్నా కూడా ఇక్కడ వరకు ఫాలో అవుతూ వచ్చాడంటే అంకమ్మ ఎవరైటో. వీడికి ఈ రోజు నా చేతులు మూడినట్టే. ఉండండి సార్, ఉండండి. ఏమయ్యాడు వీడు? అక్కడ ఇక్కడ ఏం వెతుకుతున్నావు? అది ఎక్కడి నుంచైనా వస్తుందేమోనని భయం. ఏం వస్తుంది? సింహం. సింహమా? అవును సార్, నేను ఒక సాధారణ మిడిల్ క్లాస్ పర్సన్, ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ని. అంత పెద్ద ట్రైన్నే ఆనుకుంటే ఆపగలను, కానీ నాకు ఒక కొడుకున్నాడు. వాణ్ణి మాత్రం నేనే కాదు, ఆ దేవుడు ప్రయత్నించినా సరే అడ్డుకోలేడు. ఏయ్, ఏంటి బిల్డప్లు ఇస్తున్నావు? అంత పొగరా నీకు? ఉండదా మరి? కొడుకుని కన్నవాళ్ళకి పొగరు అంటారు. అలాంటిది నేను సింహాన్నే కన్నాను, నాకెంత పొగరుండాలి. అలాగైతే నిన్ను కాపాడడానికి వాళ్ళ ఏ సింహం వస్తుందో నేను చూస్తాను. ఏయ్, ఆ పిల్లల్ని వీణ్ణి లోపలేసేయండి. సింహం వస్తే వాడి గత ఏంటా అని నవ్వుతున్నాను. సింహం వస్తుందా? ఇంతమంది జనం ఉన్నారు కదరా. సింహం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? దాని కన్ను, దాని అడుగు, దాని స్పీడు. శత్రువు మీద పంజా విసిరిందంటే ఎవ్వడైనా మంటారు.
పెద్దవాళ్ళని టచ్ చేయడం తప్పు. ఒకవేళ టచ్ చెయ్యాలనుకుంటే అది వాళ్ళ కాలై ఉండాలమ్మా, కాలర్ కాకూడదు. మా అడ్డాకే వచ్చి నా ముందు నా తమ్ముని కొడతావా? ఎవరితో పెట్టుకున్నావో, ఎవడు ముందుకొచ్చి నిల్చున్నావో తెలుస్తోందా నీకు? ఏయ్, దూసుకెళ్లే బుల్లెట్ ఎదురుగా ఎవరి నుంచుంటే ఏంటి, గుండెల్ని చీల్చుకుంటూ వెళ్తుందిరా అదే. నా సర్వీసులో నీలాంటి బుల్లెట్స్ ని చాలా మందిని చూశాను. ఈ సిటీలో నాకు ఎదురే లేదు. ఈ ఫీల్డ్ కి నేనే రాజా. కోటలు కట్టిన మహారాజులే మట్టిలో మట్టి అయ్యారు. నువ్వెంతరా? ఏయ్ రాజా, వద్దురా. కల్తీ.
చాలిపై ఉన్నవాణ్ణి ఇంతే లోక నియమం. గెలిచిన ఆగడు వాడు, ఓడిన తగ్గడు వీడు, అంతే లోక మర్మం. ఎందుకు బాసు స్పీడు, స్మూత్ గా చెయ్యి రైడు, ఇలాంటి యాటిట్యూడ్ ఆరోగ్యానికి బ్యాడు. కోరమాకు ఆకాశం టేపు తోటి కొలమాకు, సైరన్నే సైలెన్స్ అనమాకు, బోధన గురువుతో బుద్ధి ముద్దరే చేసే వద్దు రివాజే. వీడు సెల్ఫ్ మేడు షేజాదే. చిన్నోళ్ళు చిన్నోడు అయ్యి ఉన్నోళ్ళు ఉన్నోడు అయితే భేద భావమేది. చిన్నోడు ఉన్నోడు అవును, ఉన్నోడు చిన్నోడు అవును, బ్రతుకు చక్రమింతే. ఎంత టార్చర్, ఎవడో నీకు టీచర్, అసలు నకిలీ నేచర్, ఎలా ఉందో నీ ఫ్యూచర్. సూర్యుడు వయసు చూసి చింతవద్దు, పాముల్ని ముట్టాడు ఆటవద్దు, వెళ్ళే ట్రైన్ చుట్టి కొట్టవద్దు, బోధన గురువుతో బుద్ధి ముద్దరే చేసే వద్దు రివాజే. వీడు సెల్ఫ్ మేడు షేజాదే. కాట్లాడే వాళ్లకు చిక్కకు రోగు, కొడుతూ వెళితే సేఫ్ గురు. పసు తగ్గడులే వాడు ఒక్కడులే, వాడురుకుంటే సూట్ అవ్వదులే. సెల్ఫ్ మేడ్ షేజాదా. ఏంటి? పర్వాలేదు, గట్టిగానే మాట్లాడు. మీ అబ్బాయి లేచి స్నానానికి వెళ్ళాడు. అయ్యో, ఇంత త్వరగానా? అమ్మా, వాడు రోజు ఊళ్ళో ఇచ్చే బిల్డప్లే చూసి తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు ఇంట్లో కూడానా? అమ్మా, మై డియర్ దుష్మన్ సిస్టర్. దుష్మన్ సిస్టర్ అన్న తర్వాత మళ్ళీ మై డియర్ అని ఎందుకు అంటున్నారా? పెద్దవాళ్ళు అంటూ ఉంటారు స్నేహితుల్ని దగ్గరగా ఉంచుకోమని, దుష్మన్లని ఇంకా దగ్గరగా ఉంచుకోమని. అప్పుడే మన గొప్పలు అవగలం, అందరి మనసుల్ని దోచుకోగలం. రాజా రాజా రాజా, ఎక్కువగా మాట్లాడితే నోరు నొప్పి పెడుతుంది. నువ్వు అలా కూర్చో, టిఫిన్ తిందువు గాని. నాన్న పెద్ద విలను, ఆయన చూసి వణికిపోతున్నాం ఇక్కడ. పొద్దునే లేచి నీకోసమే వండాను. ఐ లవ్ యు మమ్మీ. వస్తాను. బాయ్ రోజా. బాయ్ అమ్మా. సరే మా, నేను వెళ్తున్నా. బాయ్. వచ్చాడే సార్. డొనేషన్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ డొనేషన్ లేదు, వెళ్ళమ్మా. డొనేషన్ లేదు, ఏం లేదు, పోమా. అలా చూడు మామ, ఆడపిల్లలు డొనేషన్ అడిగినా ఇవ్వము అంటున్నారు. కాలం చెడిపోయింది మామ. దానం చేయడానికి కావాల్సింది డబ్బులు కాదురా, దాన కర్ణుడు లాంటి మనసు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎవరి పిల్ల నగలన్నీ దానం చేసేస్తా. మేడం ఇట్రండి. రేయ్, అక్కడేం చేస్తున్నావురా? చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనన్య, యు ఆర్ రియల్లీ జీనియస్. మన జనం బక్రాలు కదా. తప్పు, జనాలు బక్రాలేం కారు. ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి, సహాయం చేసే మనసు కూడా ఉంటుంది. కానీ
వర్క్ ప్రెషర్ వల్ల ఫ్యామిలీ టెన్షన్స్ లో చిక్కుకుని హ్యూమన్ వాల్యూస్ తెలిసినా కూడా వాటితో కనెక్ట్ అవ్వడం కుదరట్లేదు. మారాలన్న మనోభావం అందరికీ ఉంటుంది, దాన్ని మనం బయటికి తీయాలి. సరే సరే, నా జ్యువెలరీ ఇవ్వండి. రేపు కూడా ఇదే ఐడియా అప్లై చేయాలి. ఓకే ఓకే. టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది, అయినా ఎందుకు మనం నెట్టుకుంటూ వెళ్తున్నాం? ఏంట్రా మీ పేర్లో? వీడు షారుఖ్ ఖాన్ సార్. వీడు గుల్జార్ ఖాన్ సార్. సార్ ఫుల్గా తాగొచ్చా సార్ వీళ్ళు? రెండు రైట్. ఏరా నువ్వు షారుఖ్ ఖాన్, వీడు గుల్జార్ ఖానా? ఎందుకు సార్ మీరు ఫీల్ అవుతున్నారు? మీరు సల్మాన్ ఖాన్ సార్. నాకు పెళ్ళైంది. అయితే అమీర్ ఖాన్ సార్. డైవర్స్ అవ్వలేదు. ఇష్టపాలా బండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి రెంట్కి. పొద్దున్నే వచ్చి ఫైన్ కట్టేసి బండి తీసుకెళ్ళండి. వెళ్ళండి. బండి తోసుకుంటూ వెళ్ళినా తప్ప సార్? పోలీసులను చూడగానే దిగేసి నడుచుకుంటూ రావటం, కొంచెం ముందుకెళ్ళగానే బండికి పారిపోవటం. మీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎందరిని చూసుంటానరా. ఈ టైంలో వయసు కుర్రాళ్ళు ఎలా ఇంటికి వెళ్ళగలం? అవును కదా, మా డిపార్ట్మెంట్ బండి ఉంది, తీసుకెళ్ళి బాబు. సార్ అలా చూడండి సార్, మీ బండి తీసుకెళ్ళిపోతున్నాడు. మీ బైక్ తీసుకెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి సార్? వెళ్ళని వదిలేరా. మన గుల్జార్ ఖాన్ 4 పీకితే షారూక్ ఖాన్ ఎక్కడ చూపిస్తాడు. ఎరా పద. నమస్కారం సార్. డిపార్ట్మెంట్ బండిని తీసుకెళ్లే స్కోప్ ఉన్నోడికి బాడీ లాంగ్వేజ్ అంటే ఎలా ఉంది? భయ్యో సార్, నాకు పెద్దోళ్ళు అంటే పిచ్చ భయభక్తులు సార్. ఓ, అందుకే మీరు చెప్పగానే మీ బండి తీసుకెళ్ళిపోయాను సార్. అలాగా సార్, మీ బండికి ఇచ్చేసాను సార్. మరి నాదెక్కడ సార్? నువ్వు వదిలేసి వెళ్ళిన బండి బాడీ 2 ఇక్కడే ఉన్నాయి. రాయ్ తీసుకురారా వాడిని. సార్ ఏంటి సార్ ఇలా కొట్టారు? రాత్రంతా ఉతికినా సరే నీ ఇంటి అడ్రస్ చెప్పలేదు. ట్రూ ఫ్రెండ్ అయ్యేవాడు. రే, నీకు నా మీద అంత లవ్ ఏంట్రా? ఎక్కువగా ఫీల్ అయిపోకు మామ. పోలీసు వాళ్ళు కొట్టిన కొట్టుడికి మా ఇంటి అడ్రస్సే గుర్తులేదు, ఇక మీ ఇంటి అడ్రస్ ఎలా గుర్తుంటుంది? రే, మెయింటైన్ చేయరా, మెయింటైన్ చేయి. ఫీల్ అయింది చాలు, ఫైన్ కట్టి వెళ్ళండి. సార్, నా కీ ఇచ్చారంటే కట్టేసి తీసుకెళ్ళిపోతాను సార్. మా డిపార్ట్మెంట్ జీప్ ఉంది, తీసుకెళ్ళిపోతావా? సార్ ఆ ఐడియా మాత్రం ఇవ్వకండి సార్, తర్వాత జీప్ తీసుకొని పారిపోతాడు. సార్ పోనీ ఓ పని చెయ్యి, ఈ రాజావారిని మన స్పెషల్ వ్యాన్ ఉంది కదా అందులో తీసుకెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా కేసు? మర్డరా? దొంగతనమా? మరేంటి? రేప్. గ్యాంగ్ రేపు. వావ్, రోమన్ స్టైల్ ఆర్కిటెక్చర్. ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎంతెంత పెద్ద బిల్డింగులు కట్టారు, అవన్నీ వదిలేసి ఓల్డ్ బిల్డింగ్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నామే. బోరింగే. ఈ జనరేషన్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ కట్టినా ఆ కాలంలో కట్టిన రాజభవనాలు, కోటలు, ఆలయాలకు 10% కూడా సాటి రావు తెలుసా? ఎవరి అతను? నాకు తెలియదు. చేసింది రేపు, వాడి ఫోజు చూడు, ఫోజు. ఇతను ఎందుకు రేప్ చేస్తుంటాడే? ఇతన్ని చూస్తూ ఉంటే మనకే రేప్ చేయాలనిపిస్తుంది కదే. బ్యూటీ ఉండాల్సింది ఫేస్ లో కాదు, హార్ట్ లో. అబ్బా, వీడిని చూస్తుంటే కన్ఫర్మ్ నిజంగా రేపిస్ట్ లాగే కనిపిస్తున్నాడు. మనకెందుకు గానీ పదండి. వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. తీవయ్యా చేతులు. రే మావా, మన ఫిగర్ ని చూడరా. అదిగో ఆ అమ్మాయేనా? ఈ కోర్టులో ఉందంటే మోస్ట్లీ మన ఫిగర్ లాయర్ అయి ఉంటుంది. సార్ సార్ సార్, అదిగో అక్కడ నుంచున్నారే, వాళ్ళు ఎవరు సార్? ఓ వాళ్ళ ఒక పెద్ద చైన్ స్నాచింగ్ గ్యాంగ్. ఆ రోజు సిగ్నల్లో గోల్డ్ నగలు ధారాళంగా దానం చేసినప్పుడే మనం అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఇలాంటి దాన్నేరా నేను పెళ్లి చేసుకోవాలి. మంచి అమ్మాయిని, ఉద్యోగం చేసే అమ్మాయిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రేమతో తీర్చిదిద్ది బుద్ధి చెప్పి ట్రాక్ లో పెట్టడమే మంచి కుర్రాడి లక్షణం. అయ్యో, మీ సోదాపి ముందొచ్చి ఫైన్ కట్టాలన్నయ్య బాబు. ఉండుగురు, ఇప్పుడే వస్తా. జడ్జి వెయిట్ చేయాలా? రండి.
ఏంట్రా ఎవర్రా నేను వస్తున్నాను. అందరూ వెనక్కి వెళ్ళండి. అలా చూడరా ఎవరు వస్తున్నారో. కోర్టు ఇది పద. అతను ఎవరో తెలుసా నీకు? ఎవడైతే నాకేంటి పదరా. ఈ నా కొడుకుల వల్ల నా ఫిగర్ మిస్ అయిపోయింది. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఇచ్చేస్తాను సార్. క్యాష్ ఇస్తే వదిలేసి వచ్చేయండి, లేదంటే బేస్మెంట్ గదికి వచ్చేయండి. అలాగేనా? 1 మినిట్ సార్. సార్ 1 మినిట్ సార్. సార్ పైన ఉంటాను, ఫినిష్ చేసుకోండి రా. రే మామా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటిది? ఓ ఇదేంటి? నాకు ఎప్పుడు ఎలాంటి గండాలు రాకుండా ఈ విగ్రహం చూసుకుంటుంది. జై ఆంజనేయ. హాయ్, యు సో క్యూట్. నువ్వు క్యూటే కా. బాయ్ బాయ్. ఏయ్ చైన్ ఏమైంది? తెలీదమ్మా. చైన్ వద్దంటే విన్నావా? ఏ సక్సెస్ అయిందే. మన ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. కాలేజ్కి వచ్చాక డివైడ్ చేసుకుందాం. ఓకే ఓకే బాయ్. దీని వెనక పెద్ద గ్యాంగే ఉన్నట్టుందే. నువ్వు తనకేగా తాళి కడతానో, ఎవడు తెంచడానికి వచ్చినా తన తాళి తనే కాపాడుకుంటుంది. అయ్యో రేపిస్ట్లు కదా, వీళ్ళు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎక్కడ్రా? రే నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతా. మామ నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు బాగా తెలుసు. అయ్యో దేవుడా, చాలా రోజులుగా నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నా. ఇవాళ సరిగ్గా నా చేతికి దొరికావు. నీ అంతటి నువ్వే బయటకు వచ్చి చేయి, నేను ఎవ్వరికి చెప్పను. అకస్మాత్తుగా నేను గనుక బలవంతంగా తీసుకున్నానంటే పోలీసు, కోర్టు అని నీ పరువు ప్రతిష్టలన్నీ గంగలో కలుస్తాయి. 3 లెక్క పెడతాను, ఆలోగా నువ్వే బయటకు వచ్చే. 1 2 3. వద్దు చెప్తున్నా, వద్దు. ఇదేం బాగోలేదు. నా మాట విను, హాయిగా ఉంటుంది. దగ్గరకు రావద్దు. చూడు, దీని గురించి ఎవ్వరికి తెలియకుండా నేను మెయింటైన్ చేస్తా. ఇచ్చే. వద్దు. మొండికేయకూడదు, ఇచ్చే అమ్ముడు. దగ్గరకు రావద్దు. దరిద్ర వెదవల్లారా, ఏమనుకుంటున్నారు ఆడదంటే? రేపిస్టా? చల్లని గాలి నేడు మార్చే కొత్త సౌండ్ చేరి నన్నే వలచి స్వాగతమని నేడు మోగే కొత్త బ్యాండు. ఏది ఇంకోసారి ఆ పాటల హృదయమనేది గృహమే అయితే నిలిచెను వలపే వాకిటిలోన. ఓ
మనసున మల్లెలను మృదువుగా దోచితిని వెతికి పట్టుకునే సుందరి ఎక్కడ ఎదురవదే చక్కిలి గింతలకు కిలకిలమంటుంటే ఆగదు బద్మాష హృదయం సిగ్నల్ దొరకందే అరనవ్వే చాలంటూ ఇక ఏది వద్దంటూ ఎందుకిలా అయ్యాను ప్రేమకు పాఠం తానే నేర్పి నేనంటేనే భయపడుతుంది మబ్బుల్లో చలి ఉంటే మన బ్రతుకు ఇంతే లేచని గాలి నేడు కోరికలన్నిటినీ ఒకటిగా కలిపేసి చెబుదామనుకున్న విషయం మరిచేపోతున్నా నా తొలి ప్రేమ కథ ఈ చలి చెవిలోన రాయని గీతికలా చెబితే కవితే అయ్యిందే మెల్లమెల్లగా వెంటబడి జ్ఞాపకమను పెంచముతో మనసున చొరబడినది నమని అందుకే హృదయం తచ్చింది సంగతి నాకే తెలిసొచ్చింది చెయ్యట్టే చెబుతానిక ప్రేమికుడే పుట్టిందని చల్లని గాలి నేడు మార్చే కొత్త సౌండ్ చేరి నన్నే వలచి ఉయ్యాలు మావా నా కళ్ళు వచ్చేసాయి బాగా కనిపిస్తుంది మీరా ఆహా అందగాడేవిరా నువ్వు మావా రే ఉండరా వెళ్ళిపోదాం తారా ఉండరా ముఖం కడుకుంటున్నానుగా ఏంట్రా సౌండ్ నువ్వా రే మామ రారా వెళ్దాం ఏంటి అలా చూస్తున్నావు వెళ్దాం మామా ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నా గుడ్లు పీకేస్తా దించో తెలుగుదా బుద్ధుందా ఏం మాట్లాడుతున్నావు సార్ వాడిని వదిలేండి సార్ వాడు సర్లేదు సార్ సర్లేదంటే ఏం చేస్తాడేంటి నన్ను ఏం చేస్తావు బాబు నువ్వు ఏసి పారేస్తావా లేదంటే ఈ ఎంట్రుకు పీకేసినట్టుగా పీకేస్తావా లేదంటే ఇలా ముడ్డాడించండి ఆడిస్తావా ఏం చేస్తావా నువ్వు నీలాంటోడిని చూస్తేనే నాకు కాలుతుంది అలాంటిది ఎక్స్ట్రా డైలాగులు మాట్లాడతావా ఎవడ్రా వాడు కోర్టులో ఒకడు జలకిచ్చాడు కదనా ఆడే ఈడు వాడెవ్వడైనా సరే మన కుర్రాళ్ళ మీద చేయి చేసుకునే రేంజ్కి వాడు వచ్చాడంటే వాడు నాకు కావాలి వాడెక్కడున్నా సరే ఎత్తుకొచ్చేయండ్రా అందరికీ నమస్కారం. ముందుగా మన భారతదేశపు గొప్పతనం అందరికీ తెలియాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఇదంతా ఎలా జరిగింది ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏదో చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయినట్టుగా ఉంది. మన దేశ పితామహుడు గాంధీ గారు సందర్శించిన స్థలం ఇది. ఇప్పుడు చూడండి ఎలాంటి దుస్థితిలో ఉందో. అందుకే మేమందరం కలిసికట్టుగా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఎంత నెరజాడమే నువ్వు. ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మా దగ్గర కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి. ముందు అన్ని క్రౌడెడ్ ప్లేసెస్ సిగ్నల్స్ లోను అన్ని ప్లేసెస్ లోను మా టీం అందరూ కలిసి ఇలా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఏంటి తండ్రి అలా చూస్తున్నావు? మేము బాగా తెలుసా? యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే ఐడియాను మేము ప్రతి సర్కిల్ లోనూ ఎగ్జిక్యూట్ అంటే చేస్తాం. మన ఫిగర్ దొంగ కాదు. ఎంత అందంగా ఉంది రాజా. చూడు ఎంత మంచి పని చేస్తుందో కదా. తను నాకు బాగా నచ్చిందిరా. నేను వచ్చే స్టేషన్ లో క్యాంటీన్ లో తింటాను. నువ్వు పరిగెత్తి వద్దు నా మాట విను. కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకుని వెళ్ళు. ఏంట్రా మీ నాన్న ఏమైనా చిన్నపిల్లడా? నెక్స్ట్ స్టేషన్ లో ఏమైనా కొనుక్కు తింటాడుగా. రే మామా
నా చిన్నతనంలో నేను స్కూల్కి 10 నిమిషాలు లేటుగా వెళ్ళినా 10 రౌండ్లు తిరగమనేవాళ్ళు. ఆ పనిష్మెంట్ అనుభవం నాకు కలగకూడదని మా నాన్న రోజు నన్ను భుజం మీద కూర్చోబెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్ టైంకి స్కూల్లో దించేవారు. అలాంటి తండ్రి కోసం నేనేం చేసినా తక్కువే మావా. అయ్ తండ్రికి తగ్గ బిడ్డవే. ఏంటి మామ కొత్త ఫ్యాషనా? ఆడవాళ్ళు చెవులకు పెట్టుకునేవి నువ్వు గుండెకి పెట్టుకున్నావేంటి? ఓ మన ఫిగరు మామా తను దొంగ కాదని మనకి తెలిసింది, కానీ మనం రేపిస్టులం కామని తనకి తెలియదు కదా. ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ఢిల్లీ నుండి హైదరాబాద్కి వెళ్ళు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చి చేరును. హాయ్ అంకుల్. హాయ్ రాజా. హాయ్ అక్క. హాయ్. ఓ భోం చేస్తున్నారా? అవును, ఏంటి? అర్జెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఓ పాప మిస్ అయింది. డీటెయిల్స్. అరే అంకుల్ మీరు తినండి, నేను చూసుకుంటాను. సరేరా. ప్రయాణికులకి విజ్ఞప్తి. ఇది ప్లాట్ఫామ్ నంబర్ 2 మీదున్న రెడ్ సల్వార్ కమీజ్ వేసుకున్న ఒక అమ్మాయికి ప్రత్యేక ప్రకటన. ముస్కాన్ నేను ఆ మళ్ళీ కాల్ అమ్మాయి చేస్తాను. చెవులకి రెడ్ కలర్ జుమ్కీలు వేసుకుంది. ఆ జుమ్కీల్లో ఒక జుమ్కీ నా చేతికి దొరికింది. తను ఇక్కడికి వస్తే ప్రేమతో దీన్ని తనకి సమర్పించుకుంటాను. ధన్యవాదాలు. అనౌన్స్మెంట్ చేశారు కదా. డీటెయిల్స్ తెలిసినప్పుడు మీరే వచ్చి ఇచ్చుండొచ్చుగా. ఏం చేయమంటారు, ఈ కాలం ఆడపిల్లలు బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతున్నారు. పెట్టుకోండి మంచిదే, కానీ దాన్ని నాలాంటి అమాయకుల మీద కొట్టడం తప్పు కదా. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుగా ఏ ఉంది. ఎక్కువ ఆలోచించకండి, నా ముఖం చూపిస్తాను కానీ పెప్పర్ స్ప్రే కొట్టద్దు. మన ఇద్దరికి తెలియకుండా ఒక స్టోరీ జరిగినట్టుంది. నీ దృష్టిలో నేను చైన్ స్నాచర్, నా దృష్టిలో హలో హలో హలో. అవును, మమ్మల్ని చూస్తుంటే రేపిస్టులా కనిపిస్తున్నామా? యాక్చువల్లీ నిన్ను చూసే ఫిక్స్ అయ్యాను. సారీ. ఎనీవే ఐఎమ్ అనన్య. రాజా, నేను చెయ్యిచ్చే కుర్రాన్ని కాదు. ఒక్కసారి చెయ్యిస్తే లైఫ్ లాంగ్ వదిలిపెట్ట. అచ్చరే మీరేంటి ఇక్కడ? యాక్చువల్లీ మా తాత అవ్వ కాశీ నుంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ట్రైన్ వచ్చేసింది. ఓకే బాయ్ బాయ్ అంటే బాయ్ బాయ్. నెమ్మదిగా దిగు సుకన్య. తాతయ్య హాయ్. మీ తాత అవ్వ ఎక్కడరా? వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు. ఎవర్రా చెప్పింది? కాశీ యాత్రకి వెళ్ళి ఫ్రెష్ గా వచ్చారు, చూపిస్తా పదా. నిజంగానా? మిస్డ్ యు. మిమ్మల్ని చూసి జర్నీ ఎంత బాగా జరిగిందా? బాగానే జరిగింది. మేము బాగున్నాం. ఏ రాజా హాయ్. ఇంకా ఇక్కడే ఉన్నారా? అది వీళ్ళ అవ్వ తాత. అవ్వ తాత? ఎస్ తాత. హాయ్. అయ్యో తాత జాగ్రత్త, ఈయన చెయ్యిచ్చే కుర్రాడు కాదు. ఒక్కసారి చెయ్యిస్తే లైఫ్ లాంగ్ వదలడంట. దట్స్ గుడ్. కుర్రాళ్ళు అలాగే ఉంటారు. చూసారా? హలో అవ్వ. హాయ్. హాయ్ బాబు. వీడు నా ఫ్రెండ్ రాము. హలో. వీళ్ళంతా కాలేజ్ ఫ్రెండ్సా? అయ్యో కాదు తాత, అదొక పెద్ద స్టోరీ. కంగ్రాచులేషన్స్ మామా, అంటే నీ లవ్ ఫస్ట్ స్టేజ్ దాటేసింది. ఐ లవ్ యూ. లవ్వా? హే చూడండి, వీడు నన్ను లవ్ చేస్తున్నాడంట. ఈ మొహానికి నేను కావాలా? అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా? నువ్వు నన్ను రోజు చూస్తున్నావు, స్మైల్ చేస్తున్నావు. నేను నిన్ను కాదు బాబు చూసింది. నీకు దగ్గరలో స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా నించుని ఉంటాడే, అతనే బాబు నేను చూసింది. ఒక్క నిమిషం. ఏంటిది? లవ్ లెటర్. నీకు కాదు బాబు, రాజాకి. తను నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తున్నావా? తన కోసం నా ప్రాణం నేను ఇస్తాను బాస్. నీ అబ్బరే, ఎవరు చూసినా ప్రాణం ఇస్తాను అంటున్నారు. నీ తొక్కలో ప్రాణాన్ని తను ఏం చేసుకుంటుందిరా? ప్రాణం ఉన్నంత వరకు తను బాగా చూసుకుంటావా? ఎక్కడుంటుంది తను? ఎవర్రా? తనే బాస్. అలా చూడవే, నీ హీరో వస్తున్నాడు. అయ్యో ఎంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. లేవండి, రండి సార్. కూర్చోండి సార్.
హాయ్. హాయ్. నా దగ్గర ఏముందని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? ఏం లేదు. మీ హెయిర్ స్టైల్, మీ కలరు, మీ లుక్లో ఉన్న కిక్కు, మీరు ఒక హీరోలా ఉన్నారు. సరే, నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావు? ప్రాణం కన్నా ఎక్కువగా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. సరే, ఏ హోటల్లో రూమ్ ఏమంటావు? వాట్? డోంట్ వరీ, మంచి రిసార్ట్ రూమ్ బుక్ చేస్తాను. పద. ఏంటి, నేనిప్పుడు నీకు హీరోలా కనిపించట్లేదా? ఆడదానికి శీలం ఎంత ముఖ్యమో మగాడికి క్యారెక్టర్ అంతే ముఖ్యం. ఇచ్చే మాట, కనిపించే లుక్, నుంచునే కట్అవుట్లో ఉండదు హీరోయిజము. బతికే విధానం, మనం చేసే మంచి పనిలో ఉంటుంది హీరోయిజం. ఏయ్, ఇటు రావయ్యా. సార్, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు? నా చిన్నతనంలో మా నాన్న చనిపోయారు సార్. అమ్మే కూలి చేసి నన్ను సాకింది. ఇప్పుడు ఆవిడికి వయసు అయిపోయింది. కన్న తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేని వాడు కూడా ఒక బిడ్డేనా సార్? ఇది హీరోయిజం. ఇతనొక్కడే కాదు, నీకోసం రాత్రి పౌళ్ళు కష్టపడే మీ నాన్న కూడా హీరోనే. చెల్లిని కాపాడుకునే ప్రతి ఒక్క అన్న గొప్ప హీరోనే. మిమ్మల్ని సేఫ్గా మీ ఇళ్ళకి చేర్చే ఆటో టాక్సీ డ్రైవర్లు హీరోలే. మంచి మనసుండే ప్రతి ఒక్క కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి హీరోనే. స్ట్రైట్గా ఒక మాట చెప్తాను, విను. హృదయమే లేని ఒక అందమైన అమ్మాయి కూడా కురూపే. ముసలోడైనా, గుడ్డోడైనా, కుంటోడైనా మంచి హృదయం ఉంటే వాడు ఎన్నడూ హీరోనే. ఒట్టి కళ్ళతో చూస్తే అందరిలోనూ దోషాలు కనిపిస్తాయి. ఒక్కసారి హృదయంతో చూడు, నీకు ఈ లోకమే అందంగా కనిపిస్తుంది. ఈ 1 minute ఇప్పుడే వస్తా. రాజా, హాయ్. 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 అబ్బబ్బా, హాయ్. మీరేంటి ఇక్కడ? నేను అక్కడ క్యాఫ్టీరియాలోనే ఉన్నా. చాలా బాగా మాట్లాడారు. వెరీ ఇంప్రెస్డ్. అయ్యో, దాందే ఉందండి. నాకేదైనా మంచిది అనిపించిందంటే స్ట్రైట్గా చెప్పేస్తాను. ఎవరు ఏంటని పట్టించుకొని తెలుసా? మా నాన్న కూడా మీలాగే అనేవారు. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఖచ్చితంగా ఉంటాడని. సూపర్ అండి మీ నాన్న. నా తరపున హాయ్ చెప్పండి. అంతే కదా, ఇప్పుడే చెప్తాను. హాయ్ నానా. నానా, రాజా నీకు హాయ్ చెప్పమన్నాడు. ఓకే ఓకే. నాన్న కూడా మీకు హాయ్ చెప్పారు. ఏంటండి, ఏదో మ్యాజిక్ షోలా ఉంది. యాక్చువల్లీ మా అమ్మ నాన్న చనిపోయి 1.5 years అయింది. ఓ సారీ. వాళ్ళు నాకు దూరం అయిపోయినా నేను వాళ్ళకి దూరం అవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా మాట్లాడుతూ ఉంటా. చూసే వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపించినా ఆ ఫీలింగ్లో ఏదో ఒక సంతోషం ఉంది. దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మీ నాన్నగారి పేరేమన్నారు? చలపతి. హలో చలపతి సార్, హౌ ఆర్ యు సార్? నాదే ఉంది సార్, బిందాస్ గా ఉన్నాను సార్. ఏదేమైనా మీరు సూపర్ సార్. ఎందుకంటారా? మరేంటి సార్, ఇంత మంచి కూతుర్ని కన్నీ పెంచారంటే మీరు సూపర్ సార్. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, ఓవర్గా మాట్లాడానా? నేను ఆకాశాన్ని చూసి మా నాన్నతో మాట్లాడుతూ ఉంటే అందరూ నాకు పిచ్చి అనేవారు. కానీ నా ఈ ఫీలింగ్ని నువ్వు అర్థం చేసుకుని రెస్పెక్ట్ చేసావు కదా. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను, నేను చెయ్యి ఇచ్చే కుర్రాన్ని కాదు. ఒక్కసారి చేయిస్తే లైఫ్ లాంగ్ వదిలిపెట్టా. కరెక్ట్. ఏ అనన్య, మమ్మల్ని అందరినీ కేఫ్టేరియాకి రమ్మని చెప్పి నువ్వెందుకు చేస్తున్నావు? సరే, అది వదిలేండి. కమ్ కమ్, లెట్స్ గో. ఒక్క నిమిషం. ఏంటండి మీరు ఇంకా డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నారు? టీవీలో చెప్పింది వర్కౌట్ అవ్వలేదా? టీవీలోను ఫోన్లోను ఎమోషనల్ గా మాట్లాడినా ఎవ్వరు డొనేట్ చేయట్లేదు. దీనికి బాధపడతారేంటండి? నేను అయిన దానికి కాని దానికి సాయం చేస్తూ ఉంటాను. మీకు సాయం చేయనా? రండి, దుమ్ము దులిపేద్దాం. పాస్తా తిందామా? కెన్ యు హావ్ పాస్తా? ఏం ఫుడ్ ఫెస్టివల్ గురు, ఇదే కనుక బియర్ ఫెస్టివల్ అయి ఉంటే ఫుల్ మజాగా ఉండేది. అంతే కదా. ఇటీవరా, ఇదిగో బీరో. గురు, అలాగే ఒక సెల్ఫీ. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడు. మనం అందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? రెడీ? చూడు, కత్తిలా ఉంది గురు. ఆడపిల్లలంతా హాట్గా ఉన్నప్పుడు ఇలా దూరం నుంచి సెల్ఫీ తీసుకోకూడదురా. హాయ్. హలో, ఎవరు నువ్వు? లోఫర్, డిలీట్ చేయరా. వట్టి హాటే అనుకున్నాను, కానీ స్పైసీగా కూడా మాట్లాడుతున్నావే. నీలాగా హాట్ అండ్ స్పైసీగా ఉన్న అమ్మాయితో ఎలా సెల్ఫీ తీసుకోవాలో తెలుసా? ఇలా చేతిని నడుం మీద వేసి
సెల్ఫీ టైం. కత్తులతో తలలు నరకాలని వచ్చిన వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాను. ఏంట్రా ఇది చిన్న పిల్లలాగా స్టంపులు బ్యాట్లు పట్టుకొని వచ్చారు? ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టాను, ఎక్కడెక్కడ పడ్డారు, ఎలా తేరుకొని లేస్తున్నారు ఒక్కసారి చూడండిరా, థింక్ చెయ్యండిరా. నా రేంజ్ ఏంటో తెలిసిందా? స్వచ్ఛ భారత్ సెల్ఫీ. చెత్తను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పడేసా. నెక్స్ట్. హలో అన్నా. బావా బావా ఏం చేస్తున్నావు? తను నా ఫ్రెండ్ రాజా. వీళ్ళంతా నాతో మిస్బిహేవ్ చేశారు. రాజానే నన్ను కాపాడాడు. ప్లీజ్ బావా, నో. వదిలే బావా, ప్లీజ్. గుర్తుంచుకో, మళ్ళీ ఇలా చేస్తే గాల్లోకెళ్ళిన బుల్లెట్లు నీ గుండెల్లో దూసుకెళ్తాయి. కారణం అవసరం లేదు మిమ్మల్ని కాల్చడానికి. తనని అవమానించాక కూడా మీరింకా ప్రాణాలతో ఉన్నారు అంటే దానికి కారణం తను చూపించే ప్రేమ. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న క్షణం నుంచి రౌడీయిజం, ల్యాండ్ మాఫియా, అండర్ వరల్డ్ అన్నిటిని వదిలేశాను. తనే నా ప్రాణమని ఏ రోజైతే నేను డిసైడ్ అయిపోయానో ఆ రోజు నుంచి ఇతరుల ప్రాణాలు తీయడం మానేశాన్రా. తన వల్లే నేను మనిషిని అయ్యాన్రా. ఒకవేళ తనకేమైనా అయితే నేను మళ్ళీ రాక్షసుడిగా మారిపోతాను. థ్యాంక్స్. నేను లవ్ మ్యాటర్ స్ట్రైట్ గా డీల్ చేయకపోవడం తప్పైపోయింది. రేపెళ్ళి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసేస్తాను. ఆకాశం వంగినా భూమి కుంగినా తను ఎప్పటికీ మా అమ్మ కోడలే. మావా 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 వద్దు మావా,
తెలిసి తెలిసి పులి బోన్లో కాలు పెట్టడం తప్పు మావా. రే పులి బోన్లో కాలెట్టేది రాజా అనే సింహంరా. మర్చిపోవద్దు. ఐల్ కాల్. ఓకే. హాయ్ రాజా. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. హా. స్ట్రైట్ గా ఒక మాట చెప్తాను. నీళ్లు కావాలా? హలో. ఏమైంది నాకు? సరే సరే, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. స్ట్రైట్ గా ఒక మాట చెప్తాను. ఐ లవ్ యూ. ఓకే బాయ్. ఐ రాజా ఆర్ యు ఓకే? ఓకే. నేను బండి తీసుకురాలేదు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. డ్రాప్ చేస్తావా? బాయ్ అనన్య. ఏ ఏమైంది? రాజా ఇక్కడ దాకా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతానంటావేంటి? లోపలికి రా. ఓకే. లోపలికి రా. హాయ్ అత్తయ్య. రామా. రామా, నీకోసం వెయిట్ చేస్తున్నా. అత్తయ్య ఏంటిదంతా? నీకు దేవాకి లగ్న పత్రిక రాయిస్తున్నావమ్మా. నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఇలా. అనన్య, నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు డిసైడ్ అయిన తర్వాతే ఇదంతా గ్రాండ్గా నీకోసమే ఏర్పాటు చేశాను. అలాగని నిన్ను గనక ఎవరైనా ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకో. ఆ రోజంటే ఈ కుర్రాడు ఉన్నాడు, నిన్ను సేవ్ చేశాడు. అలాగని ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తారా? బాడీ గార్డ్స్ ఏమో వద్దు అంటావు. నువ్వు ఈ దేవా వైఫ్ అని ఈ సొసైటీకి తెలిసిన తర్వాత నిన్ను టచ్ చేయడం అటుంచు, వక్ర దృష్టితో కూడా ఎవ్వరూ చూడరు. వీడండంలో తప్పే ఉందమ్మా. అదీ కాకుండా మన దేవా మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న అదే రోజున నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నీకు ఇష్టం లేదంటే చెప్పమ్మా, పెళ్లి కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకో. ఏమండి? అలాంటిదేమీ లేదు. ఇవాళ కాకపోయినా ఎప్పుడొకప్పుడు చేసుకోవాల్సిందేగా. మీ ఇష్ట ప్రకారమే. కానీ నా బంగారు తల్లి, మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది. శాంత, అనన్యకి చీర కట్టించి తీసుకురా. సరే తీసుకెళ్ళమ్మా. బాబు, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా. అలాగే. అత్తయ్య ఒక్క నిమిషం వస్తాను. రాజా ఆగు. రాజా ఫంక్షన్ అయ్యాక వెళ్ళొచ్చుగా. అనన్య, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్విచ్చే ఇన్విటేషన్తో ఒక ప్రెసెంటేషన్ కొని క్యూలో నుంచొని రిసెప్షన్లో ఫోటో తీసుకుని మొదటి బంతిలో కూర్చొని అన్నం తిని ఇచ్చే తాంబూలని బ్యాగ్లో వేసుకుని ఇంటికి వెళ్ళే మామూలు మనిషిని కాదు నేను. తలకి తలపాగా చుట్టుకొని నుదుటిన బాసికం కట్టుకొని వేదిక మీదకెక్కి నీ మెళ్ళో తాళి కట్టే మగాణ్ణి నేను. స్ట్రైట్గా ఒక మాట చెప్తాను విను. ఎప్పటికైనా నేను నీ సొంతం, నువ్వు నా సొంతం. అనన్య, అనన్య, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్విచ్చే ఇన్విటేషన్తో ఒక ప్రెసెంటేషన్ కొని క్యూలో నుంచొని రిసెప్షన్లో ఫోటో తీసుకుని మొదటి బంతిలో కూర్చొని అన్నం తిని ఇచ్చే తాంబూలని బ్యాగ్లో వేసుకుని ఇంటికి వెళ్ళే మామూలు మనిషిని కాదు నేను. తలకి తలపాగా చుట్టుకొని నుదుటిన బాసికం కట్టుకొని వేదిక మీదకెక్కి నీ మెళ్ళో తాళి కట్టే మగాణ్ణి నేను.
నాన్న టుడే ఇస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నాకు అంతే తల్లి, నీతో ఉన్న ప్రతిరోజు నాకు హ్యాపీయెస్ట్ డేనే. అవునమ్మా అనన్య, అవ్వ తాతయ్య వాళ్ళ ఇల్లు ఈ ఊళ్ళోనే ఉంచుకొని నువ్వెందుకమ్మా హాస్టల్లో ఉంటున్నావు? అమ్మా అవ్వ తాత అంటే నాకు ఇష్టమే, కానీ వాళ్ళ ఇంట్లో ఉండడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. అదేంటి అలా అంటావు? ఈ రోజు కాకుంటే రేపైనా ఆ ఇంటికి కోడలివి కావాల్సిందానివిగా. అమ్మా ఎన్నిసార్లు చెప్పాను ఆ విషయం మళ్ళీ మళ్ళీ మాట్లాడొద్దని. ఎందుకమ్మా? నా తమ్ముడికి ఏం తక్కువైందని? మంచి చదువు ఉంది, రూపం ఉంది, ఆస్తుంది. గుణం లేదు, మంచి పేరు లేదు. చూడమ్మా, పెళ్లికి ముందు నాకు మంచి పేరు లేదు, తర్వాత నేను మారలేదా? నువ్వు పుట్టక ముందు నుంచి వాడిని చూస్తున్నాను, మంచి కుర్రాడు. అబ్బా నాకు ఇష్టం లేదని అంటున్నాను కదా నాన్న. సరే నువ్వెవరైనా ఇష్టపడుతుంటే అదేనా చెప్పు. అలాంటిదేమీ లేదు, ఊరికి నసపెట్టకు. చూడమ్మా, ఈ కాలంలో మంచి సంబంధాలే దొరకడం లేదు. నువ్వు వాడిని మార్చుకోగలవన్న నమ్మకం మాకుంది. అందుకని ఆ దేవాన్ని పెళ్లి చేసుకోమంటారా? నాకు ఇష్టం లేదు. మీరు ఇక్కడికి రాకున్నా బాగుండేది. ఇదే లాస్ట్. ఇంకొకసారి ఈ విషయం మాట్లాడడానికి ఇక్కడికి రావద్దు. మీ మొహాలు కూడా నాకు చూపించదు. పదండి మా ఇంటికి వెళదాం. అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు. ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తాం? పద, మనం ఊరికి వెళ్ళిపోదాం. నేను దేవాన్ని పెళ్లి చేసుకుంటాను తాతయ్య. ఇప్పుడెందుకమ్మా ఆ విషయం? లేదు తాతయ్య, నేను అమ్మా నాన్నని చాలా బాధ పెట్టాను. నేను అలా అనుకుంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చేవారు. ఈ విధంగా జరుగుండేది కాదు తాతయ్య. వాళ్ళ చావుకి నేనే కారణం. నాకు జన్మనిచ్చిన రోజే వాళ్ళకి చివరి రోజు అయింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇటువంటి సంతోష సమయంలో అమ్మా నాన్న లేరంటే ఏడుపు రాకుండా ఉంటుందా? చూడమ్మా, నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీ మనసులో ఏమున్నా సరే నాతో చెప్పు. అలాంటిదేమీ లేదు తాతయ్య. తాతయ్య, నేను కొద్ది రోజులు ముస్కాన్ వాళ్ళ ఊరికి వెళ్ళిరానా? ధారాళంగా వెళ్ళిరమ్మా. ఎక్కడున్నా సరే నువ్వు సంతోషంగా ఉండటమే ముఖ్యం. అలాగే తాతయ్య. నవ్వులోను, ఏడుపులోను, కోపంలోను, సంతోషంలోను సడన్ గా ఏం రియాక్షన్ వస్తుందో అదే రియల్ ఎమోషన్. రాజా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మనకి బాగా కావాల్సిన వారు ఒకరు బుద్ధి తక్కువై చెప్పేవారు లేక పాపం తప్పుడు దారిలో ప్రయాణిస్తున్నారు. అందుకే ప్రేమతో తీర్చిదిద్ది బుద్ధి చెప్పి మంచి ట్రాక్ కి తీసుకొద్దామని వచ్చాను. చూడు రాజా, నువ్వేమనుకున్నా నా దృష్టిలో నువ్వు ఒక ఫ్రెండ్వే. నువ్వు కూడా నాకంతే. యు ఆర్ ఆల్సో ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. మెల్లగా మెల్లగా. రాజా, ప్లీజ్ నువ్వు నాతో రావద్దు. అయ్యో, నా పాటికి రాజా, దండం పెడుతున్నాను, దయచేసి నాతో రావద్దు. ఎక్కడికి వెళ్ళాలి? దేవరపల్లి.
అక్కడికే పోతుంది రామా. వద్దు, నేను నెక్స్ట్ ట్రిప్ లో వెళ్తాను. ఇదే లాస్ట్ ట్రిప్, ఇది వదిలేస్తే రేపు పొద్దున్నే ఎక్కు. ముస్కాన్, హాయ్. మెల్లగా మెల్లగా, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా. సూపర్. మరి ఇది ఇదా? ఇది ఇదా? రాజా కదా? ఆప్కో కేసే మాలూమ్ హై జీ? అనని ఎప్పుడు కాల్ చేసినా మీ గురించే చెప్పేది. నిజమే కదా? వైసా జీ? కమాల్ హై జీ. ఇతను ఎందుకు రమ్మన్నావు? నేను రమ్మనలేదు, తనే ఫాలో అవుతూ వచ్చాడు. ఓకే రాజా, థ్యాంక్ యూ సో మచ్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. హలో, దారి లేదు తెన్ను లేదు, ఎక్కడికి వెళ్ళమంటావు? అదేదో ముందే వెళ్ళమని చెప్పొచ్చు కదా. చూడు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్కడికి అనవసరంగా వెళ్ళాలి? nuisance చేయకు రాజా. कौन है वो? ये मेरी दोस्त అనన్య. మా మావయ్య. నమస్తే అంకుల్. वो कौन? నేను రాజా इनके हस्बैंड. హస్బెండ్. వరే వా రాజా, ఇవాళ నీకు బిర్యానీ తినే ఛాన్స్ వచ్చింది పో. నన్ను చూడ్డానికని హైదరాబాద్ నుంచి వచ్చారు. अंदर बुलाओ. ఎందుకే హస్బెండ్ అని చెప్పావు? మా ఇంట్లో వాళ్ళు ఆర్థోడాక్స్ అను, అలా చెప్పకుంటే తప్పుగా అనుకుంటారు. నిన్ను కూడా తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ప్లీజ్ మీరు కొంచెం మెయింటైన్ చేయండి. కొంచెం ఏంటి, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసేస్తా. क्या जी देख रहा है? अंदर आओ जी, मियाँ बुला रहे हैं, जल्दी आओ जी. చిక్కుబుక్కు 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 1 2 3 4 5 6 7 8 9. నో నో, వీళ్ళు నా పిల్లలు కాదు, మా బావగారి పిల్లలు. అదో ఆయనే దుబాయ్లో పనిచేస్తున్నారు. మామూలుడు కాదు, దుబాయ్ కంటే ఇక్కడ ఎక్కువ పని చేసినట్టున్నాడు. ఈవిడ మా అక్కయ్య నూర్ జహాన్. నమస్తే. ముస్కాన్. మాజీ. నమస్తే. మాజీ, ये मेरे दोस्त అనన్య. ఎంత హ్యాపీ ఫీలింగ్ కదా, పెళ్ళికి ముందే మొగుడు పెళ్ళాం పిల్లలు. యాల్లా. हाँ बोल. पता है, आ रहा हूँ 5 मिनट में, रख. जी, हाँ, ये मेरे दोस्त అనన్య రాజా. మియా బీవి. ఆయనకి కొంచెం పని ఎక్కువై టెన్షన్గా ఉన్నట్టున్నారు. सैयद. काम है बा. జీ, ఇప్పుడే కదా వచ్చారు, భోజనం తిని వెళ్ళొచ్చు కదా. काम है, बोला ना. వాట్ హ్యాపెండ్? ఏంటది లుంగి కట్టుకుని మంకీలా డాన్స్ చేస్తున్నావు? వాట్? లుంగిని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావా? లుంగి అంటే ఏమనుకున్నావు? ఫుల్గా కట్టుకుంటే లుంగి, ఇంత ఎత్తితే 3/4, ఇంత ఎత్తితే బర్ముడా, ఇలా స్టైల్గా పైకెత్తి కట్టుకుంటే ఫుల్ ఎయిర్ కండిషన్. చాప లేదనుకో దీన్ని చాపలా పరుచుకోవచ్చు. బెడ్షీట్ లేదనుకో దీన్ని కప్పుకొని పడుకోవచ్చు. పెళ్ళా మొగుడు దీన్ని కప్పుకొని రొమాన్స్ చేయొచ్చు. గొంతుకు బిగిస్తే ఉరితాడు కూడా అవుతుంది. బాబు, ముస్కాన్ వేరే దారి లేక మనల్ని మొగుడు పెళ్ళం అన్నంత మాత్రాన నువ్వు నా మొగుడివి కాలేదు. పర్లేదు రా, పడుకో, నిద్రపోతా. నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటా. జీ, బోలో. ఇవాళ ఎలాగో సండే, పిల్లల్ని అనన్యాని తీసుకుని పిక్నిక్ వెళ్దామా జీ? నాకు ఇంకేం పర్లేదు అనుకుంటున్నావా? నేనేవి ఊరికే కూర్చోవట్లేదు. వర్క్షాప్ లో సంవత్సరం అంతా కష్టపడినా మన అప్పు మాత్రం తీరట్లేదు. ఇందులో పిక్నిక్ అంట పిక్నిక్. బంగారం, సయ్యద్ బాయ్ తో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాం? రాత్రి. రాత్రి అవుతుందా? ఉండు బాయ్, ఉండు బాయ్. ఏయ్ దొంగి, ఇంకా ఇక్కడే ఉన్నావా? రా 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 రా. బాయ్. నిజంగానే మంకీ. మీరేమో రావడానికి రాత్రి అవుతుందన్నారా?
పొద్దు నుంచి రాత్రి వరకు లంకర్లా దిగిపోవాలి. అందుకే స్ట్రాంగ్ గా ఒకటి ఇచ్చొచ్చాను. మగతను చూపించాలి భాయ్. సరసం లేకపోతే విరసం అయిపోద్ది. అబ్ చలో భాయ్. భాయ్ एक मिनट आता हूँ. సయ్యద్ భాయ్. సయ్యద్ భాయ్, నువ్వు రొమాంటిక్ సినిమాలు ఏం చూడవా? చూడను. అబ్బే, సలాం అలైకుం చూడాలి సయ్యద్ కదా భాయ్. వాలేకుమ్ అస్సలాం అమ్జద్ భాయ్. కోన్ భాయ్ చోకరా అమ్జద్ భాయ్ వచ్చినా కూడా లేవాలని తెలియదా ఈ కుర్రోడికి? అయ్యో కూర్చోండి. హలో. అయ్యో బాయ్ బాయ్ బాయ్. ఈ విషయం కూడా భార్యకి చెప్పాలా? ఎంటర్టైన్మెంట్ భాయ్, ఎంటర్టైన్మెంట్. మనం మగాళ్ళం ఇలా బయటకు వస్తాం, ఇలాంటి కామెడీ పీసులు తగులుతారు, కాసేపు నవ్వుకుంటాం. పాప ఆడవాళ్ళు ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటారు. వాళ్ళకి ఏంటి ఎంటర్టైన్మెంట్? పెళ్ళ మొక్కలో భయం చూడడం మగతనం కాదు, తన మొక్కలో నవ్వు చూడడమే నిజమైన మగతనం. एक मिनट आता हूँ. ఓ హమారే అమ్జద్ భాయ్ నా? ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే ఆయిల్ అంతా ఆయన మీద పడిపోయింది. ఇంకేంటా కామెడీనే, నవ్వు. ఒక ముద్దు బాబా, మధ్యలో అల్లా కూడా ఎందుకు? ఐ లవ్ యూ. మేబీ. ఓకే బాయ్. అనన్య, అనన్య, ఏమైంది? ముస్కాన్కి పురుటి నొప్పులు వస్తున్నాయి, వచ్చి చూడండి. ముస్కాన్, అమ్మా ముస్కాన్, ముస్కాన్. రండి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ ఊళ్ళో హాస్పిటల్ లేదు, పక్క ఊరికి వెళ్ళాలి. సరే రండి అక్కడికే తీసుకెళ్దాం. నడుచుకుంటూ తీసుకెళ్ళాలి బాబు. సయ్యద్ ఎక్కడా? ముస్కాన్ నీకేం కాదు. ఇటివు కొంచెం నాకెందుకో భయంగా ఉంది. సుఖప్రసవం అయ్యేలా లేదు. ఆసుపత్రికి తీసుకువెళ్ళండి బాబు. ఇంత వర్షంలో హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్ళగలం? నువ్వు ఎన్ని ప్రశ్నలు చేస్తుంటావు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఇన్నేళ్ళుగా ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంతకు మించి ప్రయత్నిస్తే ప్రాణానికే ముప్పు. ప్రాణానికే ముప్పు. బాయ్ బాయ్. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే ఏమీ కాదు. నువ్వు రా చెప్తాను. ఎత్తుకో బాయ్. ఈ టైంలో ఎక్కడికి తీసుకుపోతారా? తూ పగలే. సార్ సార్ ప్లీజ్ సార్ సైలెంట్ గా ఉండండి సార్. ఏదో ఒకటి చేయనివ్వండి సార్. బాయ్ నువ్వు ఎత్తుకో. ఏ సయ్యద్, దిమాగ్ ఖరాబ్ हो गया क्या? क्या कर रहा है तू? అబ్బా ముస్కాన్. నేనున్నాను కదా. ఏ రాజా, ఉద్దరి చెప్తుంటే అర్థం కదా? అరే అరే మీకే చెప్పేది. అరే अच्छा काम नहीं है, क्या कर रहे तुम लोग? अरे सुनो राजा. నీకేం కాదమ్మా, కొంచెం ఓపిక పట్టు. ఏం చేస్తున్నాడు? అరే పిచ్చిగానే పట్టిందా ఏంటి? అరే సయ్యద్, ఏంటి బాబు ఇది? మీలో ఎవరికైనా ఈ 2 ప్రాణాలని కాపాడడానికి వేరే దారి ఏమైనా తెలుసా? బాయ్ నన్ను నమ్ము బాయ్. ఎన్నో కష్టమైన సందర్భాల్లో ఇలా నీళ్ళలో ప్రసవించారు బాయ్. ఇది ఒక విధానం. నన్ను నమ్ము బాయ్. దీని గురించి నేను విన్నాను బాయ్. నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. ఏం కాదు, నీకేం కాదు. ధైర్యంగా ఉండు ముస్కాన్, నువ్వేం భయపడకు. బాయ్ ప్రతి అమ్మాయి ఇలాంటి సందర్భాల్లో ఆ దేవుణ్ణి వేడుకునేది ఏంటంటే తన మొగుడు తన చేయి పట్టుకుని పక్కనే ఉండాలని. వెళ్ళు బాయ్. తన చేయి పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ధైర్యం చెప్పు బాయ్. నేనేం చెప్పగలను? ముస్కాన్ బాయ్ ఏదో ఒకటి చెప్పు బాయ్. నువ్వే బాయ్. ఒక్క నిమిషం బాయ్, ఒక్క నిమిషం. అయ్యో ముస్కాన్, ముస్కాన్ నీకేం కాదు. బాయ్ వెళ్ళు బాయ్. వెళ్ళు బాయ్, వెళ్ళు బాయ్. కూర్చో పక్కన. చెయ్యి పట్టుకో బాయ్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ ఆ ప్రేమను చూపించుకోవడం ఎలాగో నాకు తెలియదు. కానీ ఆ ప్రేమను చూపించుకోవడం
ఎలాగో నాకు తెలీదు. ఇన్ని రోజులు నీతోనే ఉన్నా ఆ ప్రేమ అంటే ఏంటో నాకు తెలియలేదు. ఇన్ని రోజులు నీతోనే ఉన్నా ఆ ప్రేమ అంటే ఏంటో నాకు తెలియలేదు. కానీ నిన్ను ఈ స్థితిలో చూసిన తర్వాత ప్రేమ అంటే నువ్వే అని నాకు తెలిసింది. కానీ నిన్ను ఈ స్థితిలో చూసిన తర్వాత ప్రేమ అంటే నువ్వేనని నాకు తెలిసింది. ముస్కాన్, ప్రేమ అంటే నువ్వేనని నాకు అర్థమైంది. ముస్కాన్, ఇక నేను నిన్ను దూరం చేసుకునే సమస్య లేదు. ఇక నిన్ను దూరం చేసుకునే సమస్య లేదు. నేను నీకోసమే బతుకుతాను. నువ్వేనా సర్వస్వం, నువ్వేనా ప్రపంచం. మనకు తోడుగా ఉంటాడు. నీకేం కాదు, నేను నీతో ఉంటాను, నీతో ఉంటాను. ఏమైనా సరే నీతోనే ఉంటాను. ఒకసారి నీ చేపట్టుకున్నాక జీవితాంతో వదిలిపెట్టాను. ముస్కాన్, ముస్కాన్, నన్ను చూడు, నన్ను చూడు ముస్కాన్. शुक्रिया भाईजान, आप नहीं होते तो। బాగా చూసుకో. వెళ్ళొస్తాను ముస్కాన్. సయ్యద్ భాయ్. राजा भाई मैं आता हूँ. క్యా ఆతు ఆతు హమ్ జాతు. నువ్వు వెళ్ళి నీ పాప దగ్గర ఉండు. మాఫ్ కరో రాజా, రాత్రి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. సార్, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు. వెళ్ళొస్తామమ్మా. అల్లా చల్లగా చూస్తాడు. వెళ్ళొస్తానమ్మా. వేటి, రాజా ఇంటికి అతిథిగా వచ్చాడు. మా ఇంటి నిండా సంతోషాన్ని నింపి మా ఇంటి కొడుకుగా వెళ్తున్నాడు. రాజా నీకు భర్త అయ్యాడంటే నువ్వెంతో అదృష్టవంతురాలు బేటీ. పరాయి అమ్మాయి బాధపడుతుంటేనే తల్లడిల్లిపోయాడు. అలాంటిది నిన్నెంత బాగా చూసుకుంటాడు. కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు.
పిలుచుకురమ్మని అల్లుకున్న కౌగిలింతే ప్రేమ నగరము మనకంట. ఇంతవరకు చేసిన సాధన నీవే నాకు ప్రేమార్చన వేలు పట్టుకు నిన్ను నడిపిస్తా. రాజా, ఇంతవరకు నాతోనే ఉంటూ చల్లగా జారుకుని ఇప్పుడు సర్ప్రైజా? సారీ సారీ. వెళ్దామా? బ్రదర్ వెల్కమ్. మా అమ్మ నాన్న కూర్చో బాబు. ఏం బ్రదర్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? పెళ్లి ఇన్విటేషన్స్ని పంచడానికి ఈ కుర్రాన్ని పెట్టుకున్నాను. కానీ ఏమైందో నాకు తెలీదు. నీకు మాత్రం నేనే పర్సనల్గా పత్రికిద్దామని వచ్చాను. నా అనన్యతో మిస్బిహేవ్ చేశారని నువ్వు ఆ రోజు వాళ్ళందరినీ చితకొట్టి వదిలిపారేశావు. కానీ నేను ఏంటి భయం వేస్తోందా? అదేంటో నాకు తెలీదు. నా అనన్య విషయంలో ఎవడైనా తల దూరిస్తే వాడికి తల అనేదే ఉండదు. ఎనీవే రాజా, ఇది మా పెళ్లి పత్రిక. కుటుంబ సమేతంగా రావాలి. వస్తావు కదా? వస్తాను తప్పకుండా. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుంటే ఎలా? నా పేరు వింటే ఎలాంటి వారైనా వణుకుతారా? నువ్వేంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఆడవన్నాక ఎన్నో మృగాలుంటాయి, కానీ గర్జించేది సింహం మాత్రమే. ఓకే దెన్ గేమ్ స్టార్ట్ చేద్దామా? నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా అనన్య చేత నువ్వు ఐ లవ్ యూ చెప్పించుకున్నావంటే నేనే తప్పుకుంటానురా. బట్ అలా జరగలేదంటే 11వ రోజు నా పెళ్లి. 11వ రోజు చేసుకునేది పెళ్లి కాదు బ్రదర్, దినం. నా పెళ్లి రోజునే నువ్వు దినం చేసుకుంటానంటే ఎవరు ఆపగలరు? పెళ్లికి అందరూ మ్యాచింగ్ సల్వారే వేసుకోవాలి. ఎవరు రీజన్స్ చెప్పడానికి ఏమిటయ్యా నువ్వు మా అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నాన్ని మా అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నావు. ఇక 10 రోజులే ఉన్నాయి. అయ్యో, అయినా వాళ్ళందరినీ పిలవాలి, నగలు చీరలు కొనాలి, ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా నాకు. హలో చంద్ర, చూడు బాబు, మా అబ్బాయి జోలికి రావద్దంటూ చాలా మందికి నేను చెప్పాను. వాళ్ళెవరూ నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విను. రేయ్, ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ? నీ ఇంట్లో వాళ్ళు ఏంట్రా అంటే నువ్వేదో పెద్ద స్టార్ హీరో, నేనేదో విలన్లా ఫీల్ అవుతున్నారు. నేను కూడా హీరో అన్న ఫీలింగ్తోనే ఉన్నానురా. మళ్ళీ విలన్లా మార్చకు. అనన్యను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తానురా. వేరే ఆప్షన్ లేదు గురు, చూసే తీరాలి. గురు గురు ఇంకొక్క జోక్ గురు. గురు ఒకే ఒక్క జోక్ గురు. ఓకే ఓకే, వీడి కథ చెప్తాను వినండి. వీడి చిన్నతనంలో ముందు ఇన్షర్ట్ చేసుకొని వెనక అవుట్ షర్ట్ చేసుకొని స్కూల్ కి వెళ్ళేవాడంట. వీడి స్కూల్ మాస్టర్ వీడిని అడిగాడంట, ఏంట్రా ఇది కొత్త ఫ్యాషనా అని. దానికి వీడు ఏమన్నాడంటే, ఫ్యాషను గీసను ఏం కాదు, ముందు షర్ట్ చిరిగింది వెనక చెడ్డీ చిరిగింది. వీడెప్పుడు వచ్చాడ్రా? పొద్దున్నే వచ్చాడన్నా, భలే నవ్విస్తున్నాడు. ఏంటి దేవా, పెళ్లికి ఇంకా 9 రోజులే ఉంది. ఇంట్లో విశ్రాంతిగా ఉండడం వదిలిపెట్టి వర్కు వర్కు అని తిరుగుతున్నావే. దేవు, నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ రాజా చేస్తున్నాడ్రా. రాజా లాంటి ఒక్క కొడుకుంటే చాలు, బీపీ షుగరు మొత్తం ఎగిరిపోతాయి. అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఆరోగ్యంగా ఉంటారు. ఓకే సరే, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్.
హే రాజా, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళడం రావడం అవసరమా? ఇక్కడే ఉంటూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా అనన్యతో నా పెళ్ళిని పూర్తిగా చూసే వెళ్ళు. ఏది ఏమైనా నువ్వు నాకు అనన్యకు ఫ్రెండ్వేగా. ఏమంటావు డార్లింగ్? నీ ఇష్టం. రాజా, పెళ్ళయ్యేంత వరకు పెళ్లి పనులను చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అక్కడ ఉంటే చాలు, ఇక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. రాజాకు మంచి రూమ్ రెడీ చేయండి. ఉంటావు కదా బ్రో? బ్రదర్, ఏదో తెలియక గోడ మీద చుచ్చు పోస్తే ఓకే అని వదిలేయచ్చు. నువ్వు తెలిసే గోడ మీద ఎగిరి ఎగిరి చుచ్చు పోస్తా అని అంటున్నావు. అది నీ కర్మ. ఏయ్, మోకం చూపిస్తూ నుంచున్నావేంట్రా? వచ్చి రూమ్ చూపించరా. ఏంటి బ్రదర్, నిద్ర పట్టిందా? ఓ మంచి నిద్ర, నిద్రలో నా ఫిగర్తో కళ, కళలో డూయెట్. సూపర్ హిట్ బ్రదర్. ఇవాల్టి నుంచే చూపిస్తానురా భయం అంటే ఎలా ఉంటుంది. అయ్యో బ్రదర్, చాలా భయం వేస్తుంది బ్రదర్. దేవా, ఏంటి ఇంకా అక్కడే నించున్నావు? కిందకి రారా, గుడికెళ్ళడానికి టైం అయింది. త్వరగా రండి, లేట్ టైం అవ్వకుండా నేను అయిపోతుంది. చూసుకుంటానమ్మా. త్వరగా తీసుకెళ్తాను, పదండి. ఏదేమైనా అనన్య ఫ్రెండ్ అంటే రాజానే. చూడు, నీకోసం ఫ్యామిలీని అయిన వాళ్ళనందరిని వదిలిపెట్టేసి ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు అనన్య, తన ఫ్రెండ్ ప్రాణాలకి ముప్పొచ్చినా సరే జాలీగా గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏ రాజా, ఏంటి అక్కడే నిలబడ్డావు? రా. భయం కనిపిస్తోంది, ఇంకా ఉందిరా. పద 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 పద, టైం అవుతోంది, పద. ఏ రాజా, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం పెద్ద తప్పు బ్రదర్. చూడు, ఫ్యామిలీ ఉంది, ఫోన్ కట్ చెయ్యి. ఏంటి రాజా, నువ్వేమో శివుడి దర్శనానికి వచ్చావు. పాపం నీ ఫ్రెండ్ ఈ పాటికే శివుని సన్నిధికే చేరుకున్నాడు. బ్రదర్, స్టోరీ నీది కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే నాది. ఏ రాజా, చూడు, ఫ్యామిలీ ఉందిగా, ఫోన్ కట్ చెయ్యి. యమగండం రాకముందే త్వరగా వెళ్ళు రాజా. అమ్మా, డోంట్ వరీ, నేనుండగా యమగండాన్ని రానివ్వను. కార్లు వెళ్ళడమే కుదరదు, అలాంటి దారిలో వెళ్తాను. మనం ఎక్కడ దూరుతున్నామో ఎలా దూరుతున్నామో ఎవ్వడికి తెలియకూడదు. ఒక్కొక్కడికి టోకరాయిచ్చి వెళ్ళిపోవాలి. అలా వెళ్తేనే నంది టెంపుల్ కి త్వరగా రీచ్ అవ్వగలం. స్క్రీన్ ప్లే నీదైనా స్టోరీలో ట్విస్ట్ నేనిస్తాను. చూడు, నీ ఫ్రెండ్ని నువ్వెలా కాపాడుకుంటావో నేను చూస్తాను. కంటికి దూరంగా ఉన్నప్పుడే వీడిని కాపాడుకున్నాను. ఇక కంటి ఎదురుగా ఉన్నప్పుడు కాపాడకుండా వదులుతానా? దేవా, త్వరగా రండి. అమ్మా పదండి, వస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సైడ్కి రారా. ఎవరో పాపం భక్తితో దండం పెట్టుకుంటుంటే నువ్వెందుకు అడ్డం వస్తావు? అయిపోయింది కదా, రండి వెళ్దాం. నేను గంగా పూజకి రెడీ చేస్తాను, మీరు ప్రదక్షిణాలు చేసి రండి. సరే. ఇదిగో అనన్య, పూజ చెయ్యి. ఈ పూజ చాలు. ఇక్కడ ఇక్కడ ఇలా పూజ చేయాలి. పూజ బ్రదర్.
దేవా పూజ చేయి, ఏంటి చూస్తూ నుంచున్నావు? దేశంలో చిత్ర విచిత్రమైన మనుషులు ఉన్నారబ్బా. పదండి పదండి, టైం అవుతుంది, పదండి. పూజ పూర్తయినట్టేనా? పూర్తయింది బాబు. ఉండండి ఒకసారి బ్రదర్ అడుగుతాను. బ్రదర్, అంతా పూర్తయిందా లేక ఇంకా ఏమైనా బాకీ ఉందా? కిలాడి నిజంగా కిలాడివిరా నువ్వు. అంతమంది జనం ఉండగా ఒక్కొక్కరితో చెడు కూడా ఆడుకున్నావా? సూపర్. లవ్ కోసం ఫ్రెండ్షిప్ నే వదిలిపెడతావు అనుకున్నాను రా. ఎలా వదిలిపెడతాను బ్రదర్? లవ్ హార్ట్ లో ఉంటే ఫ్రెండ్షిప్ బ్లడ్ లో ఉంది. రేయ్, ఈరోజు గెలుపు నీదవ్వచ్చు, కానీ రేపు చూడరా అద్దర కొడతాను. దేవమ్మా, మనల్ని అదరగొట్టాలని వచ్చిన ప్రతి ఒక్కడిని గొడ్డలు ఓడిదించి ఊరికించానమ్మా. దేవా, అనన్య ఎలా ఉంది? అస్సలు బాలేదు తాత. మనం ఎవరం? స్వచ్ఛమైన అచ్చ తెలుగోళ్ళం. మన సంస్కృతి ప్రకారం ఆడపిల్లలు లక్షణంగా చీర కట్టుకుని మ్యాచింగ్ గాజులు వేసుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని సిగ్గుతో తల ఉంచుకొని నుంచున్నారంటే అబ్బా అబ్బా అనిపించేలా ఉంటది. ఇది నార్త్ ఇండియా గాగ్రా స్టైల్, ఇవాల్టి ట్రెండ్. బ్రదర్, మనం వేరే వాళ్ళ ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, మన ట్రెండ్ ను వేరే వాళ్ళు ఫాలో అయ్యేలా ప్రయత్నించాలి. ఇప్పుడు మన ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు రావాలి అనుకుంటారు. మహాలక్ష్మి ఎప్పుడైనా గాగ్రా చోళీ వేసుకోవడం మీరు చూసారా? ఎంత బాగా చెప్పావు బాబు. సుకన్య, అనన్యకి చీర కట్టి తీసురా. పదమ్మా. హీరోలా ఫీల్ అవుతున్నావా? చా 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 చా, ఫీలింగ్ గిలింగ్ ఏం లేదు బ్రదర్, హీరోనే. హీరో దొరగారు తనకు చెల్లెలున్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఇంకో 10 నిమిషాల్లో నీ చెల్లెలు క్లాస్లోంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళదు. రన్ రాజా, రన్. వాడు నాకు దుష్మనే అయినా మంచి టేస్ట్ ఉందిరా వాడికి. అందుకే కదా బాస్ వదిని లవ్ చేస్తున్నాడు. అచ్చంగా మహాలక్ష్మిలాగే ఉన్నావు. రాజా చెప్పింది నిజం. ఏమంటావు దేవు? అంతా ఓకే, ఏదో లోటు కనిపిస్తోంది. డోంట్ వరీ, అది ఫుల్ఫిల్ చేయడానికే నేనొచ్చా.
పెట్టమ్మా. ఇవ్వు బాబు. పర్ఫెక్ట్. రాజా నీకు మంచి టేస్ట్ ఉంది బాబు. ఉండదా మరి? లవ్ చేస్తున్నాను సార్. ఇందాకటి నుంచి అంటున్నావు, నేను ఇంతవరకు చూడలేదు. ఎలా ఉంటుందండి? అటు ఇటుగా అన్నయ్యలాగే ఉంటుంది, మహాలక్ష్మి లాగా. ఏ దిష్టి తగులుతుందేమో, తీసుకెళ్ళండి ప్లీజ్, తీసుకెళ్ళండి. అన్నా ఏమైంది? వెయిట్ చేస్తున్నా అన్నా, ఈ పాటి క్లాస్ అయిపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. గుడ్. నీ అయ్యా, ఏంట్రా నువ్వు? నీ ఫ్రెండ్ని నిన్ను కాపాడుకోవడం చూసి గ్రేట్ అనుకున్నాను, కానీ ఇవాళ లవ్ కోసం ఫ్యామిలీని వదులుకుంటున్నావు. మోహన్ చూసిన చాలుగానే కాల్ రిసీవ్ చేయి బ్రదర్. అన్నా క్లాస్ అయిపోయిందా? అయిపోయిందన్నా. తను దొరికిందా? తన ఎదురుగానే వస్తుందన్నా. మరెందుకు ఊరికే మాటలు? అది తప్ప వేరే ఆప్షనే లేదన్నా. ఏం జరుగుతోంది? ఒక్కరు కాదు, ఇద్దరు కాదన్నా, ఓ 50 మంది బాడీ గార్డ్స్ ఉంటారన్నా. బాబు నువ్వు వెళ్ళబ్బా, నేను తాగుతాను. జ్యూస్ తాగుతావా? మగాడివేనా నువ్వు? కచ్చడా నా కొడుకు, నువ్వు ఆడవాళ్ళతో ఆటలాడతావురా నీ. రేయ్, తప్పు నాదే. నీకు చెప్పి చేశాను కదా, అదే నా మిస్టేక్. నెక్స్ట్ టైం ఇస్తాను చూడు. అనన్య నాకు వద్దు అంటూ తోక జాడించి పారిపోతావు. రే, స్ట్రైట్గా ఒక మాట చెప్తాను విను. లైఫ్లో నేను వేసిన అడుగు చేంజ్ అవ్వలా, వెళ్ళే దారి చేంజ్ అవ్వలా, ఇచ్చిన మాట చేంజ్ అవ్వలా. అలాంటిది నేను ప్రేమించే అమ్మాయి చేంజ్ అవుతుందా? ఏ నాటికైనా అనన్య నాదేరా. అను చాలా అందంగా ఉంది. ముస్కాన్, సలాం బహన్. నమస్తే. మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో, సో క్యూట్. ఏం పేరు పెట్టారు? రాజా సల్మాన్. సల్మాన్ మా ఆయన గారి ఫేవరెట్ హీరో. మా బిడ్డని కాపాడింది మన రాజా కదా, అందుకే రాజా సల్మాన్ అని పేరు పెట్టుకున్నాం. బెహన్, ముస్కాన్ అంతా చెప్పింది. నేను ఇలా అంటున్నానని నువ్వేమీ ఫీల్ అవ్వకు. రాజుబాయ్ కోట్లలో ఒకడు. అతని ప్రేమ చాలా గొప్పది. అతని తప్ప నువ్వు వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా అంత ప్రేమ నీకు ఖచ్చితంగా దక్కదు. నువ్వే ఆలోచించుకో. అనన్య, మెహందీకి టైం అవుతుంది, రా వెళ్దా. రాజుబాయ్ కోట్లలో ఒకడు. అతని ప్రేమ చాలా గొప్పది. థ్యాంక్ యూ బ్రదర్. హలో మిస్టర్ పెళ్లి కొడుకా, ఊరికి అక్కడ నిల్చోడం కాదు, ఇక్కడికి వచ్చి అరచేతిలో గోరింటాకు పెట్టాలి. राजा भाई, अरे सैयद भाई, ये पापा पापा, कैसे हो भाई? मैं ठीक हूँ। राजा भाई, ये क्या है? ఏమండి, అందరూ ఎంతో సంతోషంగా పెళ్లి సంబరాలు జరుపుకుంటూ ఉంటే మీరేంటండి ఇక్కడికొచ్చి కూర్చున్నారు? సంబరాలు జరుపుకోవాల్సింది మనం కాదు సుకన్య. నాకెందుకో ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఏంటండి అలా అంటారు? అపశకునులా? శకునాలు జొట్టు ఇప్పుడు ముఖ్యం కాదు, రేపు వాళ్ళు ఎలా జీవిస్తారు అన్నదే ముఖ్యం. చూడు సుకన్య, ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్లే గొడవలు పడి విడిపోతున్న ఈ రోజుల్లో
దానికి ఇష్టం లేని పెళ్లి చేయటం చాలా తప్పు. ఇష్టం ఉంది. ఇష్టం ఉండబట్టే తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. తను ఎప్పుడైతే ఒప్పుకుందో ఆ క్షణం నుంచి తనే నా భార్యగా బతుకుతున్నాను. చూడుదేవా, నీతో పెళ్లి జరిగితే అనన్య సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? నేను సంతోషంగా ఉంటాను. నాకు నా సంతోషమే ముఖ్యం. నాకు అనన్యకి పెళ్లి రేపే జరుగుతుంది. ఓ కుర్రాడు అన్ని పనులు వదిలేసి ఓ అమ్మాయి వెనక తిరుగుతున్నాడంటే వాడికి వేరే పనేమీ లేక కాదు. వాడికి తనకంటే ముఖ్యం ఇంకేది కాదు అని. నీ కళ్ళల్లో కలలున్నాయి, మనసులో ఆశుంది, హృదయం అంతా ప్రేముంది. అయినా నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటున్నావు అనన్య? ప్రపంచంలోనే అతి సుందరమైన మాట మౌనం అంటారు. ఆ నీ మౌనమే నన్ను ప్రేమిస్తున్నాను అని అంటోందనన్య. లేదు. నువ్వు వదిలే శ్వాస, చూసే చూపు, చెప్పే మాట, వేసే అడుగు అన్నిట్లోనూ నాకు తెలుస్తోందనన్య. లేదు 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 అని నువ్వు నన్ను ఇక్కడి నుంచి తరివేయొచ్చు, కానీ నీ హృదయం నుంచి తరివేయడం వీలవుతుందా? ఇక నుంచి నేను లేకుండానే బతకబోతున్నావు, కానీ నా జ్ఞాపకాలు లేకుండా బతకగలవా అనన్య? రోజుకి కనీసం ఒక్కసారైనా నా మాట వినకుండా, నీకు కోపం వచ్చి తిరితే వినడానికి నా చెవులు లేకుండా, నిన్ను ప్రేమగా కౌగిలించుకునే నా చేతులు లేకుండా, నిన్ను నా కళ్ళల్లో దాచుకుని కాపాడే నా కళ్ళు లేకుండా, నిన్ను పిచ్చిగా ప్రేమించే నా హృదయం లేకుండా, నీ కన్నీళ్లు తుడిచే నేనే లేకుండా నాకు దూరంగా బతకగలవా అనన్య? చివరిసారి అడుగుతున్నానన్య, నేను చెయ్యిచ్చే కుర్రాన్ని కాదు. ఒక్కసారి చెయ్యిస్తే లైఫ్ లాంగ్ వదలను. ఒకే ఒక్కసారి. ఎర్ర చిరకిప్పు ముద్దు ఓన్లీ వన్న సందేశం, లవ్వులోన కోపమొద్దు టచ్ కెందుకు ఆయాసం, రూటు మ్యాప్ చూడవద్దు లైటు చాలు ఆవేశం, లవ్లీ అవకాశం. రేకు రేకు విప్పమంటూ డాషు ఇస్తే సంతోషం, చుక్కలన్నీ కిల్లి తెచ్చి కాషు చేశా నీ కోసం, నేల మీద చందమామ చూడవద్దు ఆకాశం, వెన్నెల విన్యాసం. వాడు ఎప్పుడు ఇంతేనే, వాడి విషయం వేరేనే, సప్తాపాది చుట్టే నాడే వాడు ఎత్తుకుపోతాడే. వాడు ఎప్పుడు ఇంతేనే, వాడి విషయం వేరేనే, సప్తాపాది చుట్టే నాడే వాడు ఎత్తుకుపోతాడే. వీడి తంతు ఎవరి వంతు, తాళి భాగ్యం మేని బంధం, మూడు ముళ్ళే పర్మనెంటు. హలో చుక్కల గుంపు వేలకు వేలు, జాబిలి ఫార్వర్డ్ లడక, ఎవరికి వాడు సొంతం కాడు, సంతోషాలే పడక. వాడు చూడని లోకం లేదు, నువ్వే నూరో లోకం. వాడి అందం కన్నె కళ్ళలో పడుతుందమ్మా ప్రింటు.
కోటిలోన చక్కని కాంబినేషను పెట్టుకోకు వాడితోటి కాంపిటీషను డైరీలో రాసుకొని టార్గెట్ చేస్తాను మంచి మగడే చిక్కాడే వాడి కమ్మతు వేరేనే నీ లైఫ్ అంతా మార్చేస్తాడు తెల్లారేసరికే మంచి మగడే చిక్కాడే వాడి కమ్మతు వేరేనే నీ లైఫ్ అంతా మార్చేస్తాడే తెల్లారేసరికే Hola amigos, hola Mabusto, hola Masay, I like that. నేను ప్రేమ.com నాలోనే రాము శ్యాము పోరితోటే ప్రాబ్లమ్ హలో కమ్మని మాట వినవే బొమ్మ కమ్మను అడ్డుగయ్యేలా నవ్వుతూ నవ్వుతూ ఏసై మెడలో నువ్వే పువ్వుల మాల అక్షింతలు వేసిన వాళ్ళు వెళతారు అనాడే కడదాకా నీ తోడుండేది కళ్ళను దాగిన వాడే రెప్పలా తెరలను చొరబడితే కన్నెలా కలలకు పని పెడితే ఒప్పుకోవే ఊర్వశి నువ్వైతే స్నేహం జీవితం అంటాడే వాడి విషయం వేరేనే స్వర్గంలోనే డేరా వేసి పాడే చంపుకు తింటాడే స్నేహం జీవితం అంటాడే వాడి విషయం వేరేనే స్వర్గంలోనే డేరా వేసి పాడే చంపుకు తింటాడే ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఎందుకు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటే నేను నేనుగా ఉండలేను. ఎందుకని ఎందుకంటే నా పెళ్లి ఇంకొకరితో నిశ్చయమైంది. అదే ఎందుకని ఎందుకు 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 అంటే అది మా అమ్మ నాన్నల చివరి ఆశ. వాళ్ళ చివరి ఆశ నెరవేర్చడమే నా కర్తవ్యం. అది జరిగి తీరుతుంది. వాళ్ళ చావుకి నేను కారణమయ్యాను. వాళ్ళ చివరి ఆశని కూడా చంపడం నాకు ఇష్టం లేదు. అలా జరగడానికి నేను ఒప్పుకోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ బయటికి వెళ్ళు. రామన్న నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ ఇది? కొంచెం వదండి. ఏంటండి తాగేసి ట్రైన్ నడుపుతున్నారా? నేను తాగలేదు సార్. రాజా సారీ నాన్న సారీ రాజా నన్ను మీరు ఎంత ప్రేమగా పెంచారు నాన్న. ఈ సమయంలో నేనే మీకు తోడుగా ఉండాలి. అలాంటిది నన్ను మీరు ఇలా సారీ నాన్న. నాకు తెలుసు మీ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రాణాలంటే లెక్క చేయరని. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. ఏమన్నావు? అడవిలో వేల కొద్ది మృగాలున్నా గర్జించేది సింహం మాత్రమనా? ఎక్కడా గర్జనే వినిపించట్లా? గర్జించు రేయ్ గర్జించరా. ఏయ్ వీళ్ళుండడానికి ఎవరిస్తారు చోటు? ఇచ్చిన వాళ్ళకి శ్మశానంలో నేనే చోటు ఫిక్స్ చేస్తాను. ఎవ్వరూ లేరు. ఏయ్ ఎప్పుడు ఏదో ఒక మాట అంటుంటావే. స్ట్రైట్గా ఓ మాట చెప్తాను వినుకో. రేపే నాకు అనే నీకు పెళ్లి జరిగి తీరుతుంది. రేయ్ నీకు ఇది కాక ఇంకో ఆప్షనే లేదు. అమ్మా పదండి మా ఇంటికి వెళ్దాం. వద్దు బాబు, నీకెందుకు ఇబ్బంది? ఫ్రెండ్ అంటే సుఖాల్లో మాత్రమే తోడుగా ఉండేవాడు కాదమ్మా, కష్టాల్లోనూ తోడుగా ఉండాలి. రే రాజా, వాడెవడో వచ్చాడు, ఏదేదో వాగాడు, వెళ్ళాడు. అయినా నువ్వు సైలెంట్గా ఉన్నావంటే దానికి కారణం ఏంటని నేను అడగను. ప్రేమ లేని జీవితమే కాదురా. కారణాలు ఎన్ని ఉన్నా సరే ప్రేమను పొందడం కోసం పోరాడి తీరాలి.
తప్పు చేస్తున్నావమ్మా. నీ తల్లిదండ్రుల చావుకు నువ్వే కారణం అనుకొని బాధపడుతూ ఉండటం నీ మొదటి తప్పు. అందుకు ప్రాయశ్చిత్తంగా దేవుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవటం అంతకంటే పెద్ద తప్పు. ఈ పెళ్ళే దీనికి పరిహారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇవాళ నువ్వు చేస్తున్న తప్పుకి పరిహారము లేదు, ప్రాయశ్చిత్తము లేదు. అనవసరంగా జీవితాన్ని నరకం చేసుకోకు. రాజా మీదున్న ప్రేమ నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు నీ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ ఆ రోజు నీ తల్లిదండ్రుల మీద చూపించుంటే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, రాజాయే నీకు సరైన జోడి అని వాళ్ళిద్దరూ సంతోషంగా మీ పెళ్లి జరిపించుండేవాళ్ళు. నువ్వు చేసిన తప్పుకి నీ ప్రేమని బలివద్దు అనన్య. ఈ స్వల్ప పరిచయానికే అతన్ని వదులుకోవడం మాకే ఇష్టం లేదు. జీవితాంతం అతనితో కలిసి బ్రతకాల్సిందానివి నువ్వు. రాజాని వదులుకోవద్దు. దేవా దేవా, అనన్య రూమ్ తలుపులు తెరవట్లేదు. ఏం నువ్వనేది? రా. ఎంత కొట్టినా తీయడం లేదు. అనన్య, ఏమైందిరా? అనన్య ఎక్కడా? ఏయ్, ఎక్కడ అనన్య? హాయ్ దుబాయ్ భాయ్. క్యాబే, నువ్వేమన్నా డాన్ అనుకుంటున్నావా? పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతుర్ని అర్ధగంట గ్యాప్ లో ఎత్తుకొచ్చేసిన వాడిని, ఫీల్డ్ లో బ్యాటింగ్ చేసేవాడిని వదిలేసి ఎక్కడో కూర్చొని బెట్టింగ్ చేసేవాడి గురించి మాట్లాడొద్దన్నావుగా. నీకు కాబోయే పెళ్ళంతో నీ క్లాస్ ఫ్యాక్టరీలో ఎదురు చూస్తున్నా. హలో, ఫర్ యూ. దీనికే షాక్ అయితే ఎలా? చౌల్ట్రీ చుట్టూ బాంబులు పెట్టాను. हमारा आदमी उधर है, आजा आजा. ఎవర్రా వాడు? దేవ అంటే పెద్ద పోటుగాడు అనుకున్నాను. వీడిని చూస్తుంటే గంగిరెద్దుని పెట్టుకుని వీధి వీధంతా పీపీ 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 అని ఊదుకునే వాళ్ళ ఉన్నాడే. సౌండ్ అంటే నాకు అలర్జీ. సౌండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? సౌండ్ అంటే ఇలా ఉండాలరా, అర్థమైందా? నిన్న మొన్నటి వరకు కత్తులు కటారులు పట్టుకు తిరిగి ఇవాళ బొట్లో గన్ను దోపుకోగానే పెద్ద డాన్ వన్న ఫీలింగా? బన్ను తినే వయసు నుంచే గన్ను పట్టుకుని తిరిగిన వాణ్ణి రా నేను. నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నువ్వు నిజంగా దుబాయ్ డాన్వేనా? చేతిలో గన్ను పట్టుకొని పక్కన అమ్మాయిని పెట్టుకొని ఏంటి ఆటాడుతున్నావా? నిన్ను నా స్టైల్లో టార్చర్ పెడితేనే నీకు అర్థం అవుతుంది. మూడు లెక్కెడతాను. ధైర్యం ఉంటే వచ్చి కాపాడుకో. రా. 1 2. నువ్వెవర్రా? వాణ్ణే అడుగు. వాడి బిల్డప్ వింటూ ఇంతవరకు వస్తే వాడి దగ్గర నీ బిల్డప్ అడగాలంటావా? ఎవరో ఒకరు చెప్పండి. తనకు కాబోయే మొగుణ్ణి.
మరి వాడు తనకి మొగుడవ్వాలని ప్రయత్నించేవాడు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని మనసులో ఎంతో ఆశించుకొని వాడితో పెళ్లికి రెడీ అయిన అమ్మాయి. అయ్యో ఏంట్రా ఇది? ఈ క్రైమ్ స్టోరీ మధ్యలో నీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. స్టోరీ తర్వాత డీటెయిల్ గా చెప్తాను గానే ముందు వీళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళాలి. 3 లెక్క పెడతాను. ఆలోగా వెళ్ళారా ఓకే, లేదంటే ఏం చేస్తావేంటి? జేమ్స్ బాండ్ లాగా అద్దాలు పగలుకుని ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వాళ్ళందరూ చిత్త కొట్టి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? హాయ్ దుబాయ్ భాయ్. ఎదురుగా ఉన్నవాడు పోకిరైనా, పోలీస్ అయినా, రౌడీ అయినా, డాన్ అయినా, కమిషనర్ అయినా, మినిస్టర్ అయినా తను లవ్ చేసే ఆ అమ్మాయి జోలికి వచ్చాడో ఏ లవ్వరు చూస్తూ ఊరుకోర్రా రే. ఎక్కడ్రా ఇది? ఎవడ్రా నువ్వు? వచ్చావు, డైలాగులు చెప్పావు, అందరిని స్మాష్ చేసి పడేశావు. హాయ్ దుబాయ్ భాయ్. చూడు, నీకు నాకు గొడవేమీ లేదు. నీకు వాడి దుష్మన్, నాకు వాడి దుష్మన్. దుష్మన్ దుష్మన్ కా దోస్త్ హోతా హై. చంపేస్తాను. నీకేం కావాలరా? ఇదే కదా తల్లి మీద వదిలేస్తాను. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. హనీమూన్కి దుబాయ్కి రా. ఫుల్ ట్రిప్ నేనే స్పాన్సర్ చేస్తాను. వదలొద్దు, వదలొద్దు, షూట్ చేసి పారాయి. వదలొద్దు. చూసావా, నిన్నే షూట్ చేయడానికి ట్రై చేశాడు మన ఖరాబ్. ఏంటి ఆలోచిస్తున్నావు? వదలొద్దు సాలేగాన్ని, వదలొద్దు. దీన్ని చంపేస్తా. కాల్చో, కాల్చురావండి. మనసులో ఇంత ప్రేమించుకొని ఎన్ని ఆటలాడావు అమ్మడు నాతో. దేవుణ్ణి నేను రోజు ప్రార్థించేదాన్ని, రాజాని నాకు భర్తగా రావాలని. చూసావా, అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. కాదు, గుడ్డేం కాదు. నేనే ఈ పనులన్నీ చేశాను, తానుగా ఏమీ జరగలేదు. మై డియర్ అప్ కమింగ్ వైఫ్. అంటే వీటికి ప్లాన్ వేసిందే నేను. నేను చెప్పినట్టు చెయ్యి. ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి.
ఇందులో మీ తాత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. చూడు జాగ్రత్తగా హ్యాండిల్. అది సరే, దుబాయ్ డాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన్ని రప్పించింది కూడా నేనే. అంటే నీకు ఆ డాన్తో లింక్ ఉందా? ఆయన డాను కాదు, ఏమీ కాదు. ఆయన మా బాబాయ్. ఏంటి? సినిమాలకి బాంబ్ సప్లైయరు. అందరూ షాక్ అవ్వాలనే కదా నేను దుబాయ్ డాన్ గెటప్ వేశాను. గెటప్ మార్చడం, డైలాగుల వరకు నావే. కథనం మార్చింది అదిగో నీ పక్కన ఉన్నాడే రాజా. ఇది నా కోట కాదమ్మా, రాజు రారాజు కోట. ఇన్ని నాటకాలు ఆడేవే, నా బావకు తెలిస్తే? అయ్యో, వాడికి తెలిసేలోగా మనకి పెళ్ళై పిల్లలు కూడా పుడతారు. కేడీ నెంబర్ 1 నువ్వు. చిన్న స్ట్రైట్గా ఒక మాట చెప్తాను విను. ఏ నాటికైనా నువ్వు నా సొంతం, నేను నీ సొంతం.